తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ చౌరస్తాలోని రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆటో మోటార్ రంగ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందరు వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచినా ఆటో డ్రైవర్లను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 12,000 రూపాయలు ఆటో వాళ్లకు ఇస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు కలిగే ఇబ్బందులు తొలగిస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోవడం లేదని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి అది కూడా మరిచారన్నారు. ట్రాఫిక్ పోలీసులు మరోవైపు చాలాన్లతోటి వేధిస్తున్నారని చెప్పి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ఆటో వాళ్లకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. స్పందిస్తూ మేము మీ ఆటో డ్రైవర్లకు నష్టం జరిగితే దాన్ని వెంటనే పూడ్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. అది చేయకపోగా వారి ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి ఆటో డ్రైవర్లు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అవన్నీ విస్మరించి ఈనాడు చట్ట ప్రకారం ఏనాడైతే ఉమ్మడి రాష్ట్రంలో 2001 సంవత్సరంలో ఆనాడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 2001 సంవత్సరంలో 33 జీవో తీసుకొచ్చి ఆనాడు 10 మంది పిల్లలు తీసుకుపోతుంటే ఇది చట్టపరం కాదు అని చెప్పి ఆనాడు 6 మోటార్ వెహికల్ చట్టంలో చేర్పించి 6 పిల్లలు తీసుకుపోతట్టు వారు అనుసరించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈనాడు మేము స్కూల్ పిల్లలు తరలిస్తుంటే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, ఆర్టీ అధికారులు 4 తీసుకుపోవాలా 5 తీసుకుపోవాలని చెప్పి వాళ్ళు చట్టాన్ని చదవకుండానే చట్టాన్ని ఉల్లంఘిస్తూ వీళ్ళు విచక్షణారహితంగా చాలాను రాస్తూ వేధిస్తున్నారు. కాబట్టే మేము ఈరోజు నిరసన తెలుపుతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలా. పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు 7 నెలలు గడువైంది. ఇప్పుడే కొత్త ప్రభుత్వం వచ్చిందనే ఆలోచనతో 6 నెలలు ఆగాం. అయినా కూడా ఆటో డ్రైవర్లు కడుపు మంటతో ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఇవాళ ఓలా ఊబర్ సంస్థల్లో టూ వీలర్కి అధికారం లేదు. కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో 2 వీలర్లకు అనుమతి లేదు కాబట్టి వారిని వెంటనే నిషేధించాలని చెప్పి వారే చెప్పిండ్రు. ఈ ఎవరైతే ఓలా ఊబర్ యజమానులు ఇచ్చే ఉడుపులకు ఆశపడి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఆటో డ్రైవర్లు కొట్టగొట్టడం జరుగుతుంది. బెంగళూరు నగరంలో 2 వీలర్ నిషేధించడం జరిగింది. ఢిల్లీ నగరంలో కూడా నిషేధించడం జరిగింది. వెంటనే ఈ 2 వీలర్ నిషేధించి ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము.